మనిషిలాగా ఉన్నది ముఖం, ఫేస్, కళ్ళు, మూతి. సముద్రంలో ఈదుతున్నట్టుగా ఉంది నాకైతే. చూసారా ఎలా చూస్తుందో. హలో గాయస్, ఈరోజు మనం షార్జా ఎక్వేరియం వెళ్తున్నాం. షార్జా ఎక్వేరియం వెళ్ళేదానికి నేను బయట ట్యాక్సీ కోసం ఆగాను. డైరెక్ట్గా మనం షార్జా ఎక్వేరియంకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వీడియో చూపించండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అంత బాగుంటుంది. అక్కడ మొత్తం ఫిషెస్ కానీ మొత్తం క్లియర్గా ఉంటాయి. మామూలుగా చాలా బాగుంటుంది. మన సముద్రం లోపల వెళ్తే ఎలా ఉంటుందో గర్భంలోకి అంత బాగుంటుంది. అక్కడ బ్యూటిఫుల్గా వ్యూస్ ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఇప్పుడే మనం షార్జాలో ఉన్న ఎక్వేరియంకి వచ్చాం. షార్జాలో ఎక్వేరియం 4:30కి ఓపెన్ చేస్తారంట. అంటే దగ్గర 4కి స్టార్ట్ చేస్తే 4:30 లోపు అందరు వచ్చేస్తారు. చూడొచ్చు. ఇప్పుడైతే ఎవ్వరు చూసారా, సరే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, మొత్తం ఖాళీగా ఉంది. 4:30 దాకా వెయిట్ చేయాలి. ఎండ అయితే మామూలుగా లేదు, చంపేస్తుంది ఎండ అయితే. ఇంతకుముందు చెప్పాను కదా 47 డిగ్రీ దాకా రీచ్ అయిందని. ఇప్పుడు దగ్గర 50 రీచ్ అవుతుంది ఎండ అయితే. మా దారుణంగా ఉంది ఎండ అయితే. ఎక్కువ ఏం పోతున్నామండి. ఇక్కడ చూసారా షార్జా ఎక్వేరియం మిషన్. ఇక్కడ డ్రైవర్ చెప్తా చూసారా, స్వర్గంలా ఉంది. చూసారా ఫిష్. షార్క్ అండి, మినీ షార్క్. అక్కడ ఒక షార్క్ ఉంది, చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి షార్కులు. లోపల ఒక షార్క్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ కనపడుతుంది కదా, అక్కడ షార్క్ కనపడుతుంది ఉంది, అది షార్క్ లాగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక షార్క్. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది లోపలికి అంట, ఫ్రంట్ సైడ్ అంట. లోపలికి వెళ్దాం. వాటర్తో నిండుంది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, చూసారా గొప్ప ఫిష్. ఫిష్ చూసారా, చూసారా సముద్రపు అడుగులో ఉన్న చేపలు ఇక్కడ కాబడుతున్నాయి మనకి. ఏంటిదో ఇది ఆలోచిస్తుంది పడుకొని. చూసారా మొత్తం చీకటి, మొత్తం చీకటి. అటు చూసారా చేపలు. ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం. ఇది ఫస్టే బయట వరకే. ఇది ఈ ఫిష్ చూసారా, ఇదేంటి వేకప్. ఇక్కడ ఫిష్ అని చూసారా, రాళ్ళలో కలిసిపోయింది మొత్తం. అక్కడ చూసారు కదా జెల్లీ ఫిష్, అది ఒక చోట ఆనుకొని ఉంది అట్లానే. ఇక్కడ చూసారా ఒక సైడ్. ఈ ఫిష్లు అయితే అసలు కనిపించట్లేదు, రాళ్ళల్లో అట్లా అతుక్కుని పోయి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇది అవుట్ సైడ్.
లోపలికి వెళ్దాం మనం. మొత్తం చిమ్మ చీకటే పోయింది ప్రదేశం. సరేనా కదా. లోపల ఎక్వేరియం చాలా బాగుంది. ఇందా టికెట్ చూపించాను కదా, ఆ టికెట్ మ్యూజియంకి ఇంకా ఎక్వేరియం కంట. చూస్తున్నారు కదా ఫిషెస్ ఎట్లా ఉన్నాయో. ఈ ఫిష్ పేరు వచ్చేసి ఇక్కడ మేకింగ్ చేశారు. ఇక్కడ ఇది జర్బో అంట, 4-lined ట్రాపో. నేను మాట్లాడే మాటలు మీకు వినిపిస్తున్నా తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఫిష్ ఓమ్మా చాలా క్యూట్గా ఉంది ఫిష్. ఎంత బాగుంది. మనం సముద్రంలో దిగి చూస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది ఫిష్. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి ఫిష్. చూసారు కదా ఒక ఫిష్ ఉండే లోపల. అదిగోండి ఫిష్. ఇది మెయిన్ గేట్. చూసారు కదా షార్క్. ఇందాక మనం చూసాం కదా పైన నుంచి, అదే ఇది 2 షార్క్స్. ఇది ఇందాక చూసి మనం ఇందాక దీన్ని చూసి అది పెద్ద షార్క్ అనుకున్నాం, కాదు అవే పెద్ద షార్కులు. దాన్ని చూసారు కదా 1, 2, 3, 4, 5 షార్కులు దాకా ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి ఇంకొక షార్క్. హే లిసన్, ఇట్రా. ఆ షార్క్ చూసాక పండుకుంది. మన షార్క్ ఇప్పుడు పండుకున్నప్పుడు చూసాక చూపిస్తున్నా చూడండి. పండుకుంది షార్క్, నిద్రపోతుంది షార్క్. చూసారా నేల కాడించుకొని దాని కడుపుని ఇట్లా నిద్రపోతుంది ఆ షార్క్. ఆ షార్క్ ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఇవి చూసారా చిన్న ఫిష్లు. హే అని చూసి వెళ్తుంది. ఫిష్ షార్క్ లిసన్ ఇట్రా. అది ఎక్కడో చూస్తుంది, షార్క్ పట్టుకోవద్దు చూస్తుంటే. అక్కడ పైన ప్రదేశం. ఇది షార్క్ ఏరియా. చాలా బాగా వచ్చింది కదా. షార్క్స్ తిరుగుతూ ఉన్నాయి. సేమ్ ప్లేస్ ఇది. దాంతోపాటు షార్క్ ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడ? ఏం తినడానికి కూడా ఏం లేదు, ఫుడ్ వేస్తే తప్ప. ఎందుకు అంతలా తిరుగుతున్నారు మీరు? ఆగు. చిన్నపిల్లలు తీసుకొస్తే మటుకు చాలా బాగా ఆడుకుంటారండి ఇక్కడ. నేనే ఆడుకుంటున్నాను, అంత బాగున్నాయి ఫిష్ అయితే. సారీ షార్క్స్. చాలా బాగున్నాయి షార్క్లు. చూసాక ఎట్లా చూస్తుందో, కళ్ళు ఎట్లా తిప్పుతుందో, నాకెళ్ళికి పక్కకి చగదొస్తుంది. ఈ తాబేలు లేదు ఒక గేమ్ అయితే ఉంది ఇక్కడ. ఓకే సెలెక్ట్. లేదు గేమ్ అయితే ఉంది మొత్తానికి. ఇక్కడ ఉంది అది. అదొక గేమ్. 35 సెకండ్స్లో నేను కంప్లీట్ చేశాను. వెల్ డన్. గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా మొత్తం చీకటిగా ఉంది కాబట్టి స్పాట్ లైట్స్ అయితే వేసారు, కొంచెం అట్రాక్టివ్గా ఉండేదానికి. ఇక్కడ చాలా డిఫరెంట్ చేపలు ఉన్నాయి. ఇంకా సముద్రంలో ఉన్నట్టుగా ఉంది మొత్తం చూడటానికి. ఇంకా మనం లోపలికి వెళ్దాం, సముద్రంలోకి వెళ్ళినట్టు. చూస్తున్నారు కదా ఆ అవతల పక్కన మనుషులు అయితే మనకు కనబడుతున్నారు, చిన్నగా కనబడుతున్నారు చూడండి వాళ్ళు. ఏ ఫిష్ ఇట్లా ఇదిగోండి పొంగే ఫిష్.
పొంగుతుంది కదా మనం పట్టుకుంటే. హే లేవు, బాబు లేవు, బాబు లేవు. అప్పటి నుంచి వస్తున్నారు, గుర్తుపట్టలేదు. చూడండి చాలా బాగుంది. ఏట్రా ఇది చిన్నది భూపక ఫిష్ ఏదో అంటాం కదా మనం. ఇది చూడండి, ఇది ఈడనమాట. ఇలా అన్న వాడొకడు, ఇంకా ఈడొకడు. ఏంట్రా దాన్ని చూసాక, దాని పళ్ళు చూసాక మనిషిలాగా ఉన్నాయి పళ్ళు కూడా. మనిషి కొన్నాడు ఉన్నాయి పళ్ళు. అంత తొక్క కూడా ఆడించట్లేదు అసలు. మరి ఎంత తేలుతుంది సింపుల్గా. ఇది ఎంత ఊపుతున్నా కూడా చక్కెర పైకాలేకపోతుంది ఇది. చూడండి సింపుల్గా. మనం అనుకుంటాం కదా చేపలు ఎట్లా ఎదుగుతాయని. ఇప్పుడు అర్థమవుతుందా చేపలు ఎలా ఎదుగుతాయో? కామ్గా ఉంటాయి అప్పుడే ఈదగలుగుతాయి బాగా. చేపలు కామ్గా ఉంటే అప్పుడు ఈదగలుగుతాయి బాగా. ఏదో సైలెంట్గా ఉంటాయి అప్పుడు ఈదుతాయి. తొందరపడుతూ పడతా ఉంటే మనం ఈదడం. అట్లానే చేపలను చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి చూస్తున్నా కదా ఎట్లా ఎదుగుతున్నాయి అవి. మొత్తం లోపలికి చిమ్మ చీకటి ఉంది, నేనైతే అసలు కనపట్లేదు. జస్ట్ ఆర్ట్ ఇది ఆర్ట్. జస్ట్ ఇది రియల్ అయితే కాదు, జస్ట్ ఆర్ట్. ఇది ఆర్ట్ జస్ట్ మెరుస్తున్నాయి. ఇదైతే మామూలుగా నా కంటికి అయితే మామూలుగా పెయింటింగ్ లాగా కనబడుతుంది. వీడియో తీస్తే మొత్తం మెరుస్తున్నట్టు కనబడుతుంది. చూసారా ఫిషెస్ ఎట్లా పడుతున్నాయి. ఈత నేర్చుకోవాలనుకుంటే ఫిష్ని చూస్తే నేర్చుకోవచ్చు. ఇట్లా చూసినాక సింపుల్గా కామ్గా ఉన్నాయి. ఎంత అండర్ గ్రౌండ్లో ఉన్నా సరే, అవి పైన ఉన్నా సరే కామ్గా ఉన్నాయి, సైలెంట్గా. ఈత కొట్టేదానికి అట్లా సింపుల్గా రెక్కలాడిస్తూ ఒక బాడీకి పొజిషన్లో మూవ్ చేస్తూ అది ఎంత బాగా ఈత కొడుతుంది. చూసారా స్టెంట్లో వస్తుంది చేప. అట్లా ఉంది ఇట్లా. ఇంకా డిఫరెంట్ ఫిష్లు అయితే చూద్దాం. సో లైట్ వేస్తారు. చూసారా డిఫరెంట్ ఫిష్. ఎప్పుడు చూస్తాం కదా అతుక్కొని పోతుంది. ఒక షిప్ అంటే పడవ మొక్కని ఎరగొట్టట్లు వేసారు. మనిషిలాగా ఉన్నది మొహం, ఫేస్, కళ్ళు, మూతి. సముద్రంలో ఈదుతున్నట్టుగా ఉంది నాకైతే. మెడల్ అనేది బ్యూటిఫుల్. చెప్పాను కదా పిల్లలు తీసుకొస్తే చాలా బాగా ఆడుకుంటారని. చాలా బాగుంటుంది చేపలు అయితే. ఇంకా అండర్గ్రౌండ్లోకి వచ్చాం మనం. చూసా ఈస్ట్ అని ఇక్కడ ఉంది. ఇంకా గుహలోకి వచ్చాం మనం. ఇది చూసారా, ఇది ఇంకా రియల్ సముద్రంలో మనకి ప్యాచ్ ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది ఇక్కడ. చూసారా మొత్తం పడుకొని నిద్రపోతున్నాయి కొన్ని అయితే. మేము వచ్చాం లేండి. చాలా డిఫరెంట్గా ఉంది అయితే. చూసారు కదా చిన్నపిల్లలు తెస్తే చాలా బాగా ఆడుకుంటారు. హే లిసన్, చూసారా ఎట్లా చూస్తుందో. ఎలక్ట్రికల్ ఫిష్ అనుకుంటా. ఇది ఎక్కడో వీడియోలో చూసినట్టు గుర్తు. ఇది ముట్టుకోవాలా వద్దా? ముట్టుకుంటే ఏదన్నా కరెంట్ పాస్ చేస్తుందేమో మరి.
జాగ్వర్ లాగా ఉంది, జాగ్వర్ లాగా ఆ ఫిష్. ఆ ఫిష్ పేరు ఏదో మీకు తెలిస్తే నేను కామెంట్ చేయండి. ఇది కూడా ఉంది కదా అక్కడ, ఎలక్ట్రికల్ ఫిష్ అని చెప్తున్నాగా నేను, నాకు తెలియదు అది ఎలక్ట్రిక్ ఫిష్ ఏదో మొత్తానికి. చూసారా లోపల, ఇది బయట నుంచి వచ్చిన స్కాచ్లు కాదు, స్కాచ్లు కనపడుతున్నాయా? నాకు అనిపిస్తుంది. చూస్తున్నా కదా స్కాచ్లు, గ్లాస్కి ఇట్లా స్కాచ్లు, అవి బయట నుంచి లేవు, లోపల నుంచి ఉన్నాయి స్కాచెస్. నాకు తెలిసి ఇదే పెట్టి ఉండొచ్చు ఆ స్కాచ్లు, లేదా ఇదైనా పెట్టి ఉండొచ్చు. ఇక్కడ చూసారా పడుకుంది చేప. ఇంకా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళా పైకి వెళ్తున్నాం. చూస్తున్నా కదా ఇక్కడ సిట్టింగ్, ఇక్కడ సిట్టింగ్ పెట్టి ఇక్కడ తినడానికి ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ కూర్చొని తినొచ్చు, వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ. అక్కడేంటి కార్టూనా? ఓకే ఓకే, ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది. ఈ ప్రొజెక్టర్ నుంచి అక్కడ అట్లా వేసారనమాట. అది బొమ్మలది, అది నాట్ ఒరిజినల్. చూస్తున్నా కదా, అది నాట్ ఒరిజినల్, ఇది ఒరిజినల్. అక్కడ ఏదో ఫిష్ మొత్తానికి చేతులు ఊపుతూ ఉంది, చేతిలో కాళ్ళు మొత్తానికి ఊపుతూ ఉంది. ఇది జెల్ ఫిష్ ఏమో మరి. ఇది రియల్, నాట్ మ్యాన్ మేడ్. ఇది రియల్, ఏదో సముద్రంలోనే ఇది ఏదో జంతువు. ఇది ఆక్టోపసా ఏంటిది అసలు? ఇది దాని మధ్యలో చూసారా, అక్కడ మధ్యలో నోరాలు ఉన్నది, అది నోర అనుకుంటా. ఈ చేపలు వచ్చి వెళ్ళి దాన్ని కూడా ఏదో తింటున్నాయి. ఇది రియల్, ఏదో ఫిష్ లాగా ఉంది మొత్తానికి. దీని పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. నేను సర్కిల్ టు సర్చ్లో సర్చ్ చేసి చూస్తాను ఏంటిది అసలు. ఇది చూసావా, దీని ఇన్ఫర్మేషన్ మాత్రం చక్కగా డైట్, హ్యాబిట్స్, మ్యాక్సిమం లెంత్, ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. దీని ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ ఇవి. దాని బెట్ ఫ్లోర్ అంట. ఇది చూసా సముద్రంలో నడవాలి మొత్తం కంప్లీట్గా. పైకి దాకా ఉంది మొత్తం ఫిష్. Look how much these turtles eat. Fine. What they eat? Sponges, jellyfish, corals, sea anemones, mollusks, algae, crustaceans, sea urchins, and small fish. Crustaceans. నాకు తెలిసి మొత్తానికి అవే ఉండొచ్చు. ఓకే ఓకే, మనం ఈ స్టార్ ఫిష్లు అయితే పట్టుకోవచ్చు. చూస్తున్నా కదా స్టార్ ఫిష్. ఇక్కడ ఈ అమ్మాయి ఏదో వీడియో తీస్తుంది, అసలు అప్పటి నుంచి పట్టించుకోలేదు వాచ్లో. చూసారా ఈ ఫిష్ ఇది. ఏ బుడ్డపిల్ల పడిపోతావు. ఫిష్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా. అయితే నేనైతే ఆడుతుండే ఫిష్ తోటి. దిస్ వన్ రియల్ ఫిష్. ఏమైనా చేస్తుందో నాకు తెలీదు, గట్టిగా ఉంది ఫిష్ ఇది. ఏ ఫిష్తో ఆడుతున్నారు వాళ్ళు. ఉంది చూడండి పెద్ద ఫిష్. ఇదిగోండి 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 ఇదిగోండి, వచ్చింది వచ్చింది వచ్చింది. ఏ హాయ్, ఏ చూస్తున్నా కదా ఫిష్లో. ఇది జర్నీ, యువర్ జర్నీ ఇట్ కంటిన్యూ అని చెప్పి ఇట్లా ఉంది. ఇది ఒక ఆర్ట్. ఇక్కడ చూసారా మొత్తం ఎన్విరాన్మెంట్ ఎట్లా పాడవుతుందో ప్రజెంట్ డేస్లో అని చెప్పి మనకి బాగా చూపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా ఎంత చెత్త అయితే మన సముద్రంలో పేరుకుపోతుందో అదంతా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. పొల్యూషన్ మొత్తం ఇక్కడ చూసారా, పొల్యూషన్ ఇట్లా కంప్లీట్గా ఎంత పాడవుతుందో మన ఎన్విరాన్మెంట్. ఎంత చెత్త అయితే మనం వేస్తున్నాం సముద్రంలో. సముద్రంలో చిక్కిన వస్తువులు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టారు.
ఇదిగోండి, ఇది సిజర్ కత్తెర, ఇది గాలం, అది పడవ పోకుండా ఒక చాట నిలబెట్టడానికి. ఇది ఒక తాడు. అది ఈ అమ్మాయి నేను వీడియో తీస్తుంటే నా వెనకీడు వస్తుంది, చూస్తుంది నేను వీడియో తీస్తుంటే. చిన్నపిల్ల ఎవరో చైనా నుంచి వచ్చినట్టు, చైనానో మరి జపాను. మెరైన్ చూసారా, మనం సముద్రంలో వదిలేసిన వస్తువులన్నీ ఎన్ని ఉన్నాయో చూసారా. ఒక మెసేజ్ ఇస్తున్నారు, మనం పడేసిన వస్తువులు చూడండి, పాడైపోతుంది. ఇట్లా టీవీలు, ఇట్లా చిన్న చిన్న ఆట ఆడుకునే వస్తువులు, చెత్త అంతా వేస్తున్నాం చూస్తున్నారు కదా. ప్లాస్టిక్ మొత్తం ఐరన్ ఎట్లా వేస్తున్నాము చూస్తున్నారా, ఎంత పాడైపోతుందో మన వల్ల. ఇది అవుట్ సైడ్. ఇంకా వచ్చేసాం బయటికి. మనం ఇక్కడ నుంచి మొత్తం చూడవచ్చు. ఇంకా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నిజంగా చిన్నపిల్లలు ఎవరైనా తెస్తే చాలా సంతోషిస్తారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. అన్నీ కొత్త కొత్త ఫిష్లు అయితే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది ఇక్కడ. మొత్తం సూపర్ ఎగ్జైటింగ్ అనిపించింది. చిన్నపిల్లలు ఉంటే తేవండి ఇక్కడికి, ఎందుకంటే చాలా బాగుంది. నాకు జస్ట్ ఇక్కడ వచ్చేసి నాకు పడింది కూడా నాకు 25 దిరాము. దీనికి అక్వేరియంకి ఇంకా కలిపి దాంతో మ్యూజియంతో కలిపి నాకు 25 దిరామ్స్ అయింది. మొత్తం నలిగిపోయింది పేపరు చూస్తున్నారు కదా. 25 దిరామ్ కనబడుతుందా, 25 దిరామ్ అది నాకు ఇక్కడ అయింది. పాస్వర్డ్ గెస్ట్ వైఫై పాస్వర్డ్, నాకు వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనం వాడుకోవడానికి. మొత్తం చాలా బాగుంది ఇక్కడ. అడల్ట్ 13+ అడల్ట్. ఇక్కడ 13+ ఏజ్ ఉన్న వాళ్ళకి అడల్ట్ లెక్క గుర్తిస్తారంట. అయితే బాగుంది చాలా. 25 దిరామ్, చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మంచి గేమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా తిరిగి ఇక్కడ ప్రశాంతంగా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు మన వీకెండ్ టైంలో. అయితే ఈరోజు ఫ్రైడే ఖాళీగా ఉంటాను నేను. షార్జాలో ఫ్రైడే సెలవు, అంటే వీకెండ్. దుబాయ్లో వచ్చేసి ఇప్పుడు సండే అయితే వీకెండ్ నడుస్తుంది. నాకు తెలిసి తొందరలో ఇక్కడ కూడా సండే వీకెండ్ తెచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసారా అంత ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేవు. అక్కడ షాపింగ్ చేస్తున్నారు కొంతమంది. తినేవాళ్ళు ఏమన్నట్టు తినొచ్చు అక్కడ. వాటర్ లేదా స్నాక్స్ అట్లా తిని కాసేపు కూర్చోవచ్చు. నేను ఎక్కడైతే కూర్చున్నా ప్రశాంతంగా. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి. అది ఎగ్జిట్ అండ్ షాప్ అంట. ఇక్కడికి వెళ్ళేసి మనం ఎగ్జిట్ అయినా అవ్వచ్చు, లేకపోతే షాప్ చేయొచ్చు. అంతే, బాగుంది, చాలా బాగుంది. జీవితం ధన్యమైపోయింది వాటర్ తాగాను. జీవితం ధన్యమైంది నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ వేడికి వాటర్ తాగితే అంత బాగా అనిపిస్తుంది. అదే